ఫ్రెండ్స్, ఇండియా బంగ్లాదేశ్ మధ్య గొడవలు ఇంటెన్సిఫై అవుతున్నాయి. బ్యాలెట్ నుండి స్టార్ట్ అయ్యి బుల్లెట్ వరకు చేరుకున్నాయి. ఇండియన్ ఆర్మీ బీస్ట్ మోడ్ కు వెళ్లిపోయింది. ఎవరిని స్పేర్ చేయడం లేదు. నిన్న 2 బంగ్లా చొరబాటుదారులను చంపేశారు. బంగ్లాదేశ్ ను ఇండియన్ ఆర్మీ ఎలా చుట్టుముట్టింది అనే విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బంగ్లాదేశ్ నాయకులు ఆవేశపడుతూ ఉంటే ఇండియన్ ఆర్మీ ఆలోచనతో ఎలా పనిచేస్తోంది అనేది చెప్తా. ఇంకలాబ్ మంచా నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశీ ఉగ్రవాదులు బోర్డర్ దాటడానికి ట్రై చేస్తున్నారు. ఇండియా యొక్క ముఖ్య నగరాల్లో ఉగ్రవాద దాడికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మ్యాప్ లో కనిపిస్తున్న సియలైట్ మేఘాలయ బోర్డర్ దగ్గర నిన్న ఎగ్జాక్ట్లీ పిల్లర్ నంబర్ 1260 వద్ద 2 బంగ్లాదేశీ ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నం చేశారు. ఇండియా లోపల 600 మీటర్ల వరకు చొరబడ్డారు. బిఎస్ఎఫ్ జవాన్లు ఈ 2 వేటాడి న్యూట్రలైజ్ చేసింది. ఈ 2 19 ఏళ్ల అషికూర్, 22 ఏళ్ల ముషీద్ గా గుర్తించారు. నేను లాస్ట్ వీడియో నుండి చెబుతూనే ఉన్నా, పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశీ ప్రజలను భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోంది అని. యాంటీ ఇండియా మంత్రాను యూనిస్ జపిస్తున్నాడు. ఉస్మాన్ హాదీను కావాలనే యూనిస్ చంపించి ఉంటాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. నిందను మనపైన వేస్తున్నాడు అనిపిస్తోంది. జమాతే ఇస్లామీను గెలిపించడానికి ఉస్మాన్ హాదీను బలి చేశారా అనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుండి ఢాకాలో ఐఎస్ఐ అండ్ సిఏఏ మూవ్మెంట్స్ పెరిగిపోయాయి. పొలిటికల్ అసాసినేషన్ చేసి మన రాపై నిందను వేసి యాంటీ ఇండియా సెంటిమెంట్తో ఓట్స్ను కన్సాలిడేట్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది అనిపిస్తోంది. ఎందుకు అనేది ఈ వీడియో లాస్ట్లో మీకే అర్థమవుతుంది. ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు నిన్న జరిగాయండి. కావాలనే హాదీ మృతదేహాన్ని బంగ్లాదేశీయులు ఎంతగానో ప్రేమించే పోయెట్ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే ఢాకా యూనివర్సిటీలో పూడ్చిపెట్టారు. అటెన్షన్ను డ్రా చేస్తున్నారు. ఉస్మాన్ హాదీ ఎంపీగా, కౌన్సిలర్గా కూడా గెలవలేదు. బంగ్లాదేశ్ కోసం ఇతనేమీ చేయలేదు. ఆగస్టు 2024 ప్రొటెస్ట్లో పాల్గొన్నాడంతే. నజ్రుల్ ఇస్లాంకు సమానంగా చూసేంతగా అక్కడ హాదీ చేసిందేమీ లేదు. ఉస్మాన్ హాదీ ఇండియాకు వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన ఫ్రీడమ్ ఫైటర్ గా చిత్రీకరిస్తున్నారు. ఇన్ బిట్వీన్ హాదీ యాంటీ ఇండియా మ్యాప్ ను ఫేస్బుక్ లో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే చంపబడ్డాడు. సో రానే చంపింది అనే నేరేటివ్ ఫిట్ అవుతోంది. ఈ కేయాస్ లో బిఎస్ఎఫ్ జవాన్లు బార్డర్ ను కట్టుదిట్టం చేస్తున్నారు. పాట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. ఇంతకు ముందు బార్డర్ లోపల చొరబడితే పట్టుకొని వార్నింగ్ ఇచ్చి వెనక్కి గెంటేసేవారు. కానీ ఇప్పుడు నో నాన్ సెన్స్, కనిపించినోడ్ని కనిపించినట్లు లేపేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఇయర్ ఫిబ్రవరి నుండి బంగ్లాదేశ్ నాయకులందరూ చాలాసార్లు భారత్ యొక్క సిలిగురి కారిడార్, చికన్స్ నెక్ ను కట్ చేస్తాము, నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 7 సిస్టర్ రాష్ట్రాలను బంగ్లాదేశ్ లో కలుపుకుంటాము అనే ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. అఖండ బంగ్లాదేశ్, బంగ్లా సల్తనేట్ అని చెప్పి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. బంగ్లాదేశ్ నాయకులు సినిమా డైలాగ్స్ ప్రయోగిస్తున్నారు. ఫిక్షనల్ మ్యాప్స్ను రిలీజ్ చేస్తున్నారు. యూనిస్ చైనాకు వెళ్ళి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, వీఆర్ గార్డియన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, నార్త్ ఈస్ట్ ఇస్ డిపెండెంట్ ఆన్ బంగ్లాదేశ్ అని చెప్పి పిచ్చి కూతలు కూసి వచ్చాడు. ఇండియా ద్వారా వార్నింగ్ కూడా ఇప్పించుకున్నాడు. రంగ్పూర్ డివిజన్లో ఎయిర్ బేస్ కట్టుకోవాలని చైనాకు ఆఫర్ ఇచ్చి వచ్చాడు యూనిస్. పాక్ ఐఎస్ఐ చీఫ్ను, పాక్ ఆర్మీ చీఫ్ను సిలిగురి బోర్డర్ వద్దకు ఆహ్వానించి చికెన్ నెక్ను ఎలా కట్ చేస్తారో చేయండి అని సలహాలు ఇచ్చాడు యూనిస్. ఒక పక్క బంగ్లాదేశ్ వెర్రితనంగా ఆలోచిస్తూ ఉంటే ఇండియన్ ఆర్మీ వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది. సైలెంట్గా ఎలా పని చేయాలి అనేది ఇండియన్ ఆర్మీ నుండి నేర్చుకోవాలి. గత నెల రోజుల నుండి మనం సిలిగురి కారిడార్ను ఫోర్టిఫై చేసుకుంటున్నాం. చికన్స్ నెక్ వెడల్పు 22 కిలోమీటర్లండి. బంగ్లాదేశ్ చికెన్ నెక్ ను కట్ చేయాలి అని చూస్తే చికెన్ నెక్ వెడల్పును 200 కిలోమీటర్ల వరకు పొడిగిస్తారు. బంగ్లాదేశ్ మ్యాప్ ను షేప్ అవుట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మ్యాప్ ఒకసారి చూడండి. మిజోరాం బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీ 4వ మిలిటరీ బేస్ ను కట్టడానికి సన్నాహాలు చేస్తోంది. రెక్కీ జరిగింది. వెరీ సూన్ 4th మిలిటరీ బేస్ రానుంది. ఆల్రెడీ లాస్ట్ మంత్ లో బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర 3 మిలిటరీ గ్యారిసన్స్ ను కట్టుకున్నాం. 3 మిలిటరీ బేసెస్ లో ఒకటి అస్సాం బార్డర్ లో లసీద్ బోర్ఫికాన్ మిలిటరీ బేస్, రెండవది బీహార్ కిషన్ గంగ్ లో ఉన్న ఫార్వర్డ్ మిలిటరీ బేస్, 3 వెస్ట్ బెంగాల్ చోప్రాలో ఉన్న ఫార్వర్డ్ మిలిటరీ బేస్, 4వది మిజోరంలోని ఈ మిలిటరీ బేస్ ను మామిద్ డిస్ట్రిక్ట్ లేదా లవంగ్త్లై
డిస్ట్రిక్ట్లో కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ 4 మిలిటరీ బేసెస్తో పాటు వెస్ట్ బెంగాల్ సుక్నాలో ట్రైశక్తి కార్ప్స్ డివిజన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్గా ఉన్న ఇన్ఫర్మేషనే, ఓపెన్ సోర్స్ లేదా మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. అయితే స్ట్రాటజిక్గా ఎక్కడెక్కడ సీక్రెట్ మిలిటరీ బేసెస్ కట్టుకున్నారు అనేది నేను చెప్పను. ఎక్కడ S-400ను డిప్లాయ్ చేశారు అనేది చెప్పను. ఎక్కడ మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ నిలబడింది, స్వాతి రాడార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నేను చెప్పను. బ్రహ్మోస్ మిజైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది సస్పెన్స్. నాక్ బూమ్ బంగ్లాదేశ్కు రంగం సిద్ధమైంది. నెక్స్ట్ దీవాలి అక్కడే చేయడానికి సస్పెన్స్ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ మ్యాప్లో చూడండి, అన్ని వైపులా మనం కంగ్లుస్తాన్ను చుట్టుముట్టాం. పుట్టించిన బాబుతో పరాచకాలు చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ యాజ్ పర్ కంగ్లుస్తాన్ నాయకులు వీళ్ళు మనపై జిహాద్ను ప్రకటించారు అనుకోండి, చికెన్ స్నేక్ను కట్ చేయడానికి యుద్ధం చేశారు అనుకోండి, ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ను 3 ముక్కలు ఎలా చేస్తుంది అంటే, బంగ్లాదేశ్లో కూడా 2 చికెన్ స్నేక్ పాయింట్ ఉన్నాయి. ఒకటి నార్త్లో రంగ్పూర్ డివిజన్ దగ్గర చికెన్ నెక్ పాయింట్ ఉంది. బంగ్లాదేశ్ మనపై దాడి చేసిన వెంటనే బీహార్, వెస్ట్ బెంగాల్ ట్రైశక్తి కార్ప్స్లో ఉన్న ఫోర్సెస్ రంగ్పూర్ను ఆక్రమించి రంగ్పూర్ టు ఢాకా యాక్సెస్ను కట్ చేస్తారు. రంగ్పూర్ డివిజన్ ఏరియాను మనలో కలుపుకుంటాం. చికెన్ స్నెక్ను డెవిల్ స్నెక్గా చేయనున్నాం. రెండో చికెన్ స్నెక్ పాయింట్ చిట్టగాంగ్ డివిజన్లో ఉన్న పీకను కట్ చేస్తారు. చిట్టగాంగ్ కట్ అయితే బంగ్లాదేశ్ నుండి సీ యాక్సెస్ కట్ అవుతుంది. ఢాకాకు వెళ్ళే అన్ని వస్తువుల యొక్క సప్లైస్ ఆగిపోతాయి. ఇంకొకసారి ఇండియాలో దూరాలి అంటే డెవిల్స్ గేట్స్ను ఓపెన్ చేసుకోవాలి. అసలు సిస్లైన రాక్షసుడి ద్వారం ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. పిల్ల దేశాలు పాలు తాగి పడుకోవాలి. పెద్ద పెద్ద దేశాల భూమిని ఆక్రమిస్తాం. నార్త్ ఈస్ట్ను షేప్ అవుట్ చేస్తామని సల్తనటే బంగ్లాని జిహాద్ చేయడానికి దిగితే బంగ్లాదేశ్ 3 ముక్కలవుతుంది. 1 మెయిన్ బంగ్లాదేశ్, 2 రంగ్పూర్ డివిజన్ బంగ్లాదేశ్, 3 చిట్టగాంగ్ డివిజన్ బంగ్లాదేశ్. ముచ్చటగా 3 ముక్కలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బంగ్లాదేశ్ సీ రూట్ను అంటే బే ఆఫ్ బెంగాల్లో ఇండియన్ నేవీ ఆధిపత్యం ఉంది. వైజాగ్ నుండి INS విక్రాంత్ను రంగంలో దింపుతారు. సీ రూట్స్ కట్ అయితే బంగ్లాదేశ్ గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఈ కంగ్లుగాల దగ్గర తినడానికి బియ్యమే లేదు. అక్కడ బియ్యం పండదు. UAE నుండి ఇండియన్ బియ్యంని దిగుమతి చేసుకుంటున్నారు. చిట్టగాంగ్ కట్ అయితే బియ్యం యొక్క సప్లైస్ కూడా కట్ అవుతాయి. వీళ్లకు కడుక్కోవడానికి నీళ్లు కూడా గంగా, తీస్తా, బ్రహ్మపుత్ర ఇండియా నుండే రావాలి. ఈ డ్యామ్స్ను క్లోజ్ చేశామనుకోండి, మామూలుగానే వీళ్ళు వారానికి ఒకసారి స్నానం చేస్తారు. నీళ్లు రాకపోతే స్నానం చేయరు, కడుక్కోరు. ఆ వాసనకే 10% ప్రజలు చనిపోతారు. పెద్దన్న చైనా డెఫినెట్గా రంగంలో దిగుతుంది. అయితే చైనా బంగ్లాదేశ్తో బార్డర్ను షేర్ చేయదు. భూటాన్లో కూడా ఇండియన్ ఆర్మీ పోస్ట్ ఉంది. బంగ్లాదేశ్కు హెల్ప్ చేయడానికి డెఫినెట్గా చైనా మియాన్మార్ బార్డర్ గుండానే ట్రై చేస్తుంది. బట్ మిజోరం దగ్గర ఆల్రెడీ మన మిలిటరీ బేస్ ఉంది కాబట్టి మియాన్మార్ బార్డర్లో కూడా ఇండియన్ ఆర్మీ ప్రెజెన్స్ ఉంటుంది. ఈ విధంగా బంగ్లాదేశ్ను అన్ని విధాలుగా చుట్టుముట్టాం. యాక్చువల్లీ మెయిన్ మీడియాలో ఇండియన్ ఆర్మీ ఫోర్టిఫైయింగ్ సిలిగురి కారిడార్ అని చూపిస్తున్నారు. యాక్చువల్లీ వీఆర్ సరౌండింగ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పల్స్ స్ట్రాటజీ వాడుతున్నాం. ఇక్కడ క్లియర్గా వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా, సాంకేతికత పరంగా బంగ్లాదేశ్ ఇండియాకు 0.5% కూడా లేదు. అగ్ని-5 ఒక్క నూకు మొత్తం బంగ్లాదేశ్ను లేపి సర్దుతుంది. బంగ్లాదేశ్ దగ్గర అణ్వాయుధాలు లేవు. ఎండ్ ఆఫ్ డిస్కషన్. సో ఈ కంగ్లూలు పాకిస్తాన్ కంటే నెక్స్ట్ లెవెల్లో విసురుతున్నారు. పాకిస్తాన్ అయినా కాశ్మీర్ కావాలి అని అడుగుతోంది. వీళ్ళు 7 రాష్ట్రాలు లాక్కుంటామంటున్నారు. ఒక సామెత ఉంది, పాలు అడిగితే పాయసం ఇస్తాం, కాశ్మీర్ అడిగితే పంజాబ్ మొత్తాన్ని లాగేస్తామనే ఒక సామెత ఉంది. బట్ వీళ్ళు 7 రాష్ట్రాలను అడుగుతున్నారు. 7 రాష్ట్రాలు అడిగితే ఏమవుతుంది అనేది చూపిస్తారు. బెంగాలీలు స్టెరాయిడ్స్లో ఉన్నారా లేదా మద్రసాలో ఎక్కించిన మందు బెడిసి కొట్టిందా అనేది అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కడు మైక్ పట్టుకునేది సల్తనటే బంగ్లా, గ్రేటర్ బంగ్లాదేశ్, భారత్ యొక్క 7 రాష్ట్రాలను లాక్కుంటాము, ఎలా పడితే అలా విసురుతున్నారు. మేబీ వీళ్ళు ఫ్రీగా 72 స్ట్రీట్స్ కు వెళ్ళాలి అనుకునే ఇండియన్ ఆర్మీను గెలుకుతున్నారా అనేది కూడా అర్థం కావడం లేదు. ఈ కేయాస్ లో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కు కాల్ చేసి వకరుర్ జమాన్ కు డైరెక్ట్లీ ఫోన్ లో మాట్లాడారు. యూనిస్ ను కట్ చేసి యూనిస్ కు తెలియకుండా డైరెక్ట్ గా మాట్లాడారు. మీ రాజకీయ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. యువర్ స్టేట్మెంట్స్ ఇస్ అగేన్స్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్.
నార్త్ ఈస్ట్ పై కవాతు చేస్తాము, జిహాద్ చేస్తాము అంటున్నారు. ఏంటి పరిస్థితి? డోంట్ ట్రై టు బీ స్మార్ట్. వీళ్ళ వెనక బంగ్లా ఆర్మీ ఏమైనా ఉందా? మీరే ధైర్యం ఇస్తున్నారు అన్నట్లు స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు. వకరుజ్జమాన్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు, మాకంత సీన్ లేదు. ఫిబ్రవరి 2026 నుండి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎదవలు ఎన్నికల ప్రచారంలో భాగంగా యాంటీ ఇండియా మంత్రాన్ని పాటిస్తున్నారు అన్నట్లు వి విల్ టేక్ కేర్ అని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ చీఫ్ వకరుజ్జమాన్ను నమ్మలేము, బట్ హీఈస్ సెన్సబుల్ గై. మూర్ఖుడు కాదు, హీఈస్ రేషనల్ పర్సన్. ఈ అఖండ బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కలుపుకుంటాం, వెస్ట్ బెంగాల్ మాదే, ఈ నేరేటివ్స్ అన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్ చేసిన నేరేటివ్స్. ఆగస్టు 2024 తర్వాత నుండి పుట్టిన నేరేటివ్స్ ఇవన్నీ. బంగ్లాదేశ్ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ అనే ఒక పార్టీను, పాకిస్తాన్ యొక్క వెరీ క్లోజ్ పార్టీను గెలిపించడానికి ఐఎస్ఐ ఆడుతున్న డ్రామా ఇదంతా. ఉస్మాన్ హాదీ మరణాన్ని యూనిస్ ఎన్నికల కోసం క్యాష్ చేసుకుంటున్నారు. యూనిస్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలో ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏముంది అంటే, ఓ డియర్ ఉస్మాన్ హాదీ, వీ హ్యావ్ నాట్ కమ్ హియర్ టు బిడ్ యూ ఫేర్వెల్. You are within our hearts. You will remain in our hearts. No one can remove you from there. Millions of people have gathered today, coming in waves. ఈ విధంగా చాలా సెంటిమెంటల్గా రాశాడు. We have come to make promise to you that you told to us we will fulfill, not only us but generations after generations. బంగ్లాదేశ్ విల్ ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్ అంటున్నాడు. అంటే ఉస్మాన్ హాదీ ఏమని ప్రామిస్ చేశాడో తెలుసా? చికెన్ స్నేక్ ను కట్ చేసి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను, మియాన్మార్లో ఉన్న రఖైన్ స్టేట్ను బంగ్లాదేశ్లో కలుపుకుంటాను, అఖండ బంగ్లాదేశ్ చేస్తాను అనే ప్రామిస్ చేశాడు. ఈ ప్రామిస్ను యూనిస్ ఫుల్ఫిల్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ జనరేషన్స్, రాబోయే స్టూడెంట్స్ అందరూ ఫుల్ఫిల్ చేస్తారు. ఏం రాజకీయాలు చేస్తున్నారంటే, ఢాకా యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరినీ బ్రెయిన్ వాష్ చేసి పడేశాడు. సో ఈ విధంగా చాలా పెద్ద గేమ్ ఆడుతున్నారు, సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. సో దీని గురించి నా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.